ప్రజాస్వామ్య వ్యవస్థ ఎవరి పార్టీలైనా గెలవనియండి, ఏది ఏమైనా కానీ ఏదో ఒక పార్టీ గెలవాల్సిందే. కానీ మనం అన్నసరిగా ప్రజల ట్యాక్స్ ద్వారా గవర్నమెంటు ఆస్తుల్ని మనం నాశనం చేయకూడదు. ఫస్ట్ అది ఎంతమంది కష్టార్జితం, అవును కదా. ఒక్కొక్క రూపాయి ప్రతి పేదవాడు ఒక్కొక్క పైసా సబ్బు మీద, తినే వస్తువుల మీద ఏదైనా కానీ ట్యాక్స్ కడుతుంటే అది గవర్నమెంట్కి చేరుతుంది. కానీ అది ఏదో కొత్తగా వచ్చిన పాలనలో ఎంతోమంది పథకాలని, మన కొత్త వెహికల్స్ అని ఎన్నెన్నో కొంటూ ఉంటారు. కొని మనకి ప్రజలకు ఉపయోగించే విధంగానే వాళ్ళు వెహికల్స్ కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ ఎన్నో విధాలుగా మనకి అందుబాటులోకి తీసుకొస్తారు. వాటిని ధ్వంసం చేసి మళ్ళీ మా పార్టీ గొప్పతనాన్ని మేము చూపించాము, ఎదుటి వాళ్ళ సింబల్ చూసి కొట్టాము, అవన్నీ వేస్ట్ అన్నమాట. మన ఫ్యామిలీ మీద దృష్టి పెట్టండి ఫస్ట్. నేను చెప్తున్నా, మన కష్టార్జితం మన వెనకమాల వచ్చింది, కానీ అన్నెసరీగా వేరే వాళ్ళ కష్టార్జితం లేదంటే ఏదన్నా కానీ పాడు చేసినందు వల్ల ఉపయోగం లేదు. అది రాంగ్. ఎవరైనా సరే కొంచెం ఆలోచించండి. జై హింద్.